పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు నల్గొండ నుంచి అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే గత మొదటి దశ అదేవిధంగా 2వ దశ తర్వాత జరుగుతున్నటువంటి చివరి దశ ఇది 3వ దశ మాత్రం కొంత హాజరు శాతం అంటే ఈ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. మందకొడిగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా చాలా వరకు రైతులు ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా వివిధ పనుల సీజన్ కావడంతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది తప్పితే ఎక్కడ కూడా క్యూ లైన్ అయితే కనిపించలేదు. ముఖ్యంగా ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని నేరేడుచెర్ల మండలంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ దిగుచెర్ల అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు మనం చూస్తే ఇక్కడ చాలా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా ఒక 3 పోలింగ్ కేంద్రాలతో పాటు ఈ వెనక వైపు మరొక 8 పోలింగ్ కేంద్రాలు మొత్తం దాదాపు మొత్తం అంటే ఇక్కడ 10 పోలింగ్ కేంద్రాలు పైగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి లేదు. కొంత అంటే వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో గత 2 దశల్లో చూసుకుంటే మొత్తం అంటే ఎక్కువగా అత్యధికంగా ఉమ్మడి సూర్యాపేట జిల్లాలోనే రికార్డు స్థాయిలో అంటే 2 జిల్లాల నుంచి కూడా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. కానీ ప్రస్తుతం మాత్రం కొంత మందకొడిగా ఉన్న పరిస్థితి. ఇలాగే మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పెరిగి అంటే దాదాపు ఒక 10-11 గంటల తర్వాత పోలింగ్ శాతం బారులు తీరే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుందని చెప్పైతే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ చూస్తున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వాస్తవానికి 22 మండలాల పరిధిలో మొత్తం 539 గ్రామ పంచాయతీలకు ఇవాళ 3వ దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో ఈ 74 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో ప్రస్తుతం 425 గ్రామ పంచాయతీలకు ఇక్కడ ఈ రోజు పోలింగ్ జరుగుతా ఉంది. అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి 4610 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే 946 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 3664 స్థానాలకు ప్రస్తుతం అయితే ఇటు పోలింగ్ జరుగుతా ఉంది. అదేవిధంగా యాదాద్రి జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లాల వారీగా చూస్తే ఇటు దాదాపు 150కి పైగా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ సమస్యాత్మక ప్రాంతాలలో ఇదంతా కూడా ఈ గ్రామీణ ప్రాంతం, అదే విధంగా ఒకరొకరు అంటే కూడా ఆయా ప్రాంతాల వాళ్ళు అదే గ్రామానికి చెందిన వాళ్ళే పోటీ పడుతుంటారు కాబట్టి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే జనరల్ గా పోటీ జరుగుతున్నప్పుడు ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఏర్పడుతుంది. అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వివిధ అంటే వైకల్లో ఉన్న వారు వచ్చినప్పుడు, డిసేబుల్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా అంటే ఓటర్లు ఇబ్బంది పడకుండా చూడటానికి అదేవిధంగా మెడిసిన్ ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఘటన చోటు చేసుకోకుండా 3వ దశ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మొదటి 2 దశలు కూడా చాలా కొంత చెదురు ఘటనలు తప్ప దాదాపు ప్రశాంతంగా ఉంటాయి. అయితే పోస్ట్ పోల్ ఇష్యూస్ కొన్ని మాత్రం ఏర్పడిన పరిస్థితి ఉంది. కాబట్టి 3వ దశ కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకోండి అన్న ఒక అంటే ఆసక్తి అయితే ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ప్రజలు కూడా వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే ఈ అక్కడ ఇచ్చినటువంటి సిబ్బంది ఆర్ఓలు కావచ్చు, ఏఆర్ఓలు కావచ్చు,